హాయ్లో వెల్కమ్ బ్యాక్. వీడియోలో ఏంటంటే ఏపీ ఎంసెట్ 2024కి సంబంధించి ఎవరైతే రిజిస్ట్రేషన్ అనేది కంప్లీట్ చేశారో సో వాళ్ళ గురించి వీడియోలో అయితే డిస్కస్ అనేది చేసుకుందాం. అంటే నెక్స్ట్ అనేది ఏం చేయాలి, సో లేకపోతే మీకైతే సర్టిఫికేషన్ వెరిఫికేషన్ అనేది కంప్లీట్ అవుతుంది అనమాట. సో దానికి సంబంధించి వీడియోలో అయితే డిస్కస్ అనేది చేసుకుందాం. మీకు ఎలాంటి ల్యాగ్ లేకుండా వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాం. అలాగే ఇలాంటి అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ అనేది చేసుకోండి గైస్. అండ్ వెరిఫికేషన్కి సంబంధించి కూడా నేను నెక్స్ట్ వీడియో అనేది చేయబోతున్నాను కాబట్టి ఒక లైక్ అనేది చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా వీడియోలోకి వెళ్ళిపోయినట్లయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు సో వెబ్సైట్లోకి అయితే వెళ్తారు. సో నార్మల్గా మీరైతే క్యాండిడేట్ రిజిస్ట్రేషన్ అనేది కంప్లీట్ అయిపోయింది కదా. సో క్యాండిడేట్ రిజిస్ట్రేషన్ అనేది కంప్లీట్ అయ్యాక ఇక్కడ నో యువర్ పేమెంట్ స్టేటస్ అనేసి ఉంది కదా, దీన్ని అయితే క్లిక్ చేయండి. సో దీన్ని క్లిక్ చేశాక మీరు ఎంసెట్ ఆల్ టికెట్ నెంబర్ అనేది ఇక్కడ ఎంటర్ చేసి మీరైతే సబ్మిట్ అనేది చేయండి. సో ఇక్కడ మీరు సబ్మిట్ అనేది చేశాక మీరైతే సక్సెస్ఫుల్లీ వెరిఫికేషన్ అనేసి మీకు వచ్చింది అనుకోండి. సో మీరైతే నెక్స్ట్ అయితే ఈ యొక్క ప్రాసెస్ అనేది చేయాలన్నమాట. సో బ్యాక్ వచ్చేసి మీకు నో యువర్ రిజిస్ట్రేషన్ అనేసి ఉంది కదా, దీన్ని అయితే క్లిక్ చేస్తారు. సో దీన్ని క్లిక్ చేశాక మీరు ఏపీ ఎంసెట్ ఆల్ టికెట్ నెంబర్ అలాగే డేట్ ఆఫ్ బర్త్ అనేది ఇస్తారు. సో డేట్ ఆఫ్ బర్త్ అనేది ఇచ్చేసి మీరైతే ఇక్కడ సబ్మిట్ అనేది చేస్తారనమాట. సో సబ్మిట్ అనేది చేశాక మీకు సో ఇక్కడ యువర్ అప్లికేషన్ హాస్ బీన్ రిజిస్ట్రేషన్ సక్సెస్ఫుల్లీ అండ్ ది అప్లికెంట్ ఈజ్ అండర్ వెరిఫికేషన్ అనేసి వచ్చింది అనుకోండి. సో మీ యొక్క వెరిఫికేషన్ అనేది టుమారో లోపలైతే మీకైతే వెరిఫై అవ్వడం అయితే జరుగుతుంది అనమాట. సో మీకు ఇది ఒక్కటి అయిపోయాక మీకైతే సక్సెస్ఫుల్లీ రిజిస్ట్రేషన్ అనేసి మీకు వచ్చింది అనుకోండి. సో నెక్స్ట్ ఏంటంటే డైరెక్ట్గా మీరు వెబ్ ఆప్షన్స్ అనేది ఇచ్చేయచ్చు అనమాట. సో వెబ్ ఆప్షన్స్ కోసం కొద్దిగా వెయిట్ అనేది చేయండి. సో దానికి సంబంధించి డేట్స్ కూడా ఇక్కడ డిస్ప్లే చేస్తాను కదా. సో వెబ్ ఆప్షన్స్ అన్నది సో వెబ్ ఆప్షన్కి సంబంధించి మనకైతే 8th నుంచి 12th దాకా అయితే ఉంటాయి. సో దాని తర్వాత అయితే మనము వెబ్ ఆప్షన్స్ కూడా ఇవ్వచ్చు అనమాట. వెబ్ ఆప్షన్స్ సంబంధించి కూడా అవి అప్డేట్స్. సో నేను మీకు అయితే దానికి సంబంధించి కూడా నేను మీకు అప్డేట్ అనేది ఇస్తాను. అలాగే వెరిఫైడ్ అప్లికేషన్ అనేసి ఉంది కదా, సో దీన్ని అయితే క్లిక్ చేసి మీరైతే ఇక్కడ ఏపీ ఎంసెట్ ఆల్ టికెట్ నెంబర్ అట్లాగే డేట్ ఆఫ్ బర్త్ అనేది మీరు ఎంటర్ చేస్తే మీకైతే ఒక అప్లికేషన్ అనేది డౌన్లోడ్ అవడం అనేది జరుగుతుంది అనమాట. సో దాని అయితే మీరు డౌన్లోడ్ అనేది చేసేసుకోవచ్చు. సో మీకు కావాల్సింటే డౌన్లోడ్ అనేది చేసి పెట్టుకోండి. అండ్ ఇంకోటి ఏంటంటే మీరు నెక్స్ట్ అయితే ఇంకా వెబ్ ఆప్షన్స్ అనేది ఇచ్చేయచ్చు అనమాట. బట్ ఎవరు ఇంకొకటి ఇంపార్టెంట్ అప్డేట్ ఏంటంటే సో ఇక్కడ నో యువర్ రిజిస్ట్రేషన్ స్టేటస్ అనేసి ఉంది కదా, దీని దగ్గర అయితే మీకు సో ఇన్ కేస్ ఏమన్నా మీకు అంటే మీ యొక్క సర్టిఫికేట్స్ ఏమన్నా వెరిఫై కాకపోతే సో మీరైతే మళ్ళీ మీ యొక్క సర్టిఫికేషన్ అనేది రీఅప్లోడ్ అనేది చేయాల్సి ఉంటుంది అనమాట. లైక్ అంటే ఇన్కమ్ సర్టిఫికేట్ అయితే ఏమీ, లేదంటే ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ అయితే ఏమీ, లేదంటే మీ యొక్క ఫోటో, లేదంటే మీ యొక్క సిగ్నేచర్. సో దీనికి సంబంధించి మీరు ఏమన్నా ఇన్ కేస్ ఏమన్నా మీరు కరెక్టెడ్గా మీరు ఏమన్నా అప్లోడ్ చేయకపోతే సో 1 MB కన్నా మీరు తక్కువగా మీరైతే రీఅప్లోడ్ చేయాల్సి ఉంటుంది అనమాట. సో ఇక రీఅప్లోడ్ అనేది ఎలా చేయాలనేసి నేను నెక్స్ట్ వీడియో అనేది చేస్తాను. దానికోసం కొద్దిగా వెయిట్ చేస్తారనేసి అనుకుంటూ సో నెక్స్ట్ అయితే వీడియో వస్తుంది. సో దాన్ని అయితే చూసి మీరైతే వెరిఫికేషన్ అనేది చేయండి. ఇఫ్ ఇన్ కేస్ మీకు నాలెడ్జ్ అనేది ఉంటే మీరైతే సర్టిఫికేషన్ అనేది రీఅప్లోడ్ అనేది చేయండి. మీకు వెరిఫికేషన్ సంబంధించి మీకు నాలెడ్జ్ అనేది లేకపోతే మీరైతే వాట్సాప్లో మెసేజ్ చేయండి, దానికి సంబంధించి మీకు డీటెయిల్స్ అనేది సెండ్ చేస్తాను. సో అలాగైతే మీరైతే నేనే మీకు చేయడం అయితే జరుగుతుంది అనమాట. మా టీం అయితే చేస్తుంది. సో దానిలో అయితే మీరైతే చేస్తారనేసి అనుకోండి. వీడియో అయితే అంతే. థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్. హ్యావ్ గ్రేట్ డే. సైనింగ్ ఆఫ్ ఫ్రమ్ జీవన్ ఎడ్యుకేషన్ హబ్.